వరంగల్ కాంగ్రెస్ పాలిటిక్స్ మళ్లీ హీట్ ఎక్కాయి. రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్తో మంత్రి కొండా సురేఖ, మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి భేటీ అయ్యారు. హైదరాబాద్ ఎమ్మెల్యే క్వార్టర్స్ లో ఈ మీటింగ్ జరిగింది. ఈ సందర్భంగా తమపై వరంగల్ కాంగ్రెస్ నేతలు చేసిన ఆరోపణలకు సంబంధించి ఆమెకు వివరణ ఇచ్చారు. వరంగల్ కాంగ్రెస్ నేతలు కొండా దంపతులపై ఫైర్ అయిన నేపథ్యంలో మరిన్ని వివరాలు మా ప్రతినిధి రవికాంత్ అందిస్తారు. రవికాంత్, కొండా దంపతులకు మీనాక్షి ఏమని సమాధానం చెప్పారు? దీనికి సంబంధించి మీ దగ్గరున్న పూర్తి సమాచారం ఏంటి? పూర్తిగా వాళ్ళ 16 పేజీల లేఖకు సంబంధించి కొండా దంపతులు అయితే వాళ్ళ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షిని కలిసి ఒక 16 పేజీల లేఖ అయితే ఇచ్చిన సందర్భం అయితే మనకు కనిపిస్తా ఉంది. పూర్తిగా రాహుల్ గాంధీ జన్మదినం నుంచి కాంగ్రెస్ పార్టీలో ఈ గొడవలన్నీ కూడా జరుగుతా ఉన్న నేపథ్యాన్ని అయితే ఉమ్మడి వరంగల్ తో పాటు రాష్ట్ర స్థాయిలో రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ విశ్లేషకులు అందరూ కూడా గమనిస్తున్న సందర్భం అయితే మనకు కనిపిస్తా ఉంది. డెడ్ లైన్ 5వ తేదీ, ఈ నెల 5వ తేదీకి సంబంధించి కొండా దంపతుల మీద ఏదైనా నిర్ణయం తీసుకోవాలన్నటువంటి విధంగా ఇక్కడ ఉన్నటువంటి వ్యతిరేక వర్గం అల్టిమేటం కూడా ఇచ్చిన సందర్భం కనిపించింది. పిసిసి క్రమశిక్షణ కమిటీ కూడా ఆ విధమైన నిర్ణయం తీసుకుంటున్నటువంటి ఒక అంచనాలు అయితే కనిపిస్తున్న నేపథ్యంలో ఇవాళ మీనాక్షిని కలిసి వీళ్ళు అంతా ఎవరైతే కొండా దంపతులు కలిసి వాళ్ళకు సంబంధించి కూడా కంప్లైంట్స్ రైజ్ చేసిన పరిస్థితి. ప్రధానంగా ఒక 5 ఎమ్మెల్యేలు, ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించి 5 ఎమ్మెల్యేలు, ఒక ఎమ్మెల్సీ, ఇటు మాజీ మేయర్ ఏదైతే కూడా చైర్మన్, వీళ్ళంతా కూడా వ్యతిరేక వర్గంగా ఏర్పడి కొండా మురళి, కొండా సురేఖ మీద ఎప్పటికప్పుడు కంప్లైంట్లు చేస్తున్న సందర్భం అయితే మనకు కనిపిస్తా ఉంది. ఈ క్రమంలోనే ఇవాళ మీనాక్షి నటరాజన్ కలిసిన నేపథ్యంలో ఏం నిర్ణయం తీసుకుంటాం అనేది ఒక ఆసక్తికరంగా మారిన సందర్భం అయితే మనకు కనిపిస్తా ఉంది. పూర్తిగా 5వ తేదీ వరకైతే వీళ్ళ మీద చర్యలు తీసుకోవాలన్నటువంటి అంశాన్ని అయితే ఇప్పటికే ఒక అల్టిమేటం గా పార్టీకి అయితే వీళ్ళు చేసిన సందర్భం. ఇటు వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి, అదేవిధంగా పరకాల ఎమ్మెల్యే వేవూరి ప్రకాష్ రెడ్డి, స్టేషన్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, ఇటు భూపాలపల్లి ఎమ్మెల్యే గంధ సత్యనారాయణరావు, ఇలా 5 ఎమ్మెల్యేలు ఒకటైన పరిస్థితి. వర్ధనపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు, ఎమ్మెల్సీ బసవరాజ్ సారయ్య కూడా, చైర్మన్ గా ఉన్నటువంటి ఇనుగాల వెంకట్రామరెడ్డి, అదేవిధంగా వరంగల్ డిసిసి అధ్యక్షురాలు ఎర్రవెల్లి స్వర్ణ, వీళ్ళ మధ్య విభేదాలు అయితే చాలా స్థాయికి చేరిన సందర్భంలో 16 పేజీల లేఖనైతే ఇప్పటికైతే కొండా దంపతులు అయితే వీళ్ళు కూడా ఫిర్యాదు చేసిన పరిస్థితి. అధిష్టానం ఏం నిర్ణయం తీసుకుంటుందా అనేది ఒక ఆసక్తికరంగా మారింది. పూర్తిగా ఇప్పటికే కొండా మురళి మీద చర్యలు తీసుకుంటారన్నటువంటి అంశం అయితే ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా రాజకీయ వర్గాల్లో ఒక చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే రాష్ట్ర స్థాయిలోనూ అనేక సార్లు మంత్రి కొండా సురేఖను కేబినెట్ నుంచి తీసివేస్తారు. మొన్న జరిగినటువంటి కేబినెట్ విస్తరణలోనే కొండా సురేఖ పదవి అవుతుందనే విధంగా చర్చనైతే జరిగింది. కానీ మిగతా 3కి కేబినెట్ లో చోటు కల్పించారు. ఎప్పటికైనా కొండా సురేఖకు ఒక చెక్ పడుతుందనే విధంగా మాత్రం ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా చర్చనైతే కొనసాగుతుంది. ఇప్పటికైతే వీళ్ళ మీద ఏం చర్యలు తీసుకుంటారు అనేది మాత్రం ఒక ఆసక్తికరంగా మారింది. రవికాంత్, వరంగల్ కాంగ్రెస్ పాలిటిక్స్ హీట్ ఎక్కిన నేపథ్యంలో ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఎలాంటి వాతావరణం ఉంది ప్రెసెంట్? వాస్తవంగా నియోజకవర్గాలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి మెజార్టీగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలుగా ఉన్న సందర్భంలో ఆయా నియోజకవర్గాల్లో సమస్యలకు సంబంధించి ప్రజల్లోకి వెళ్లాల్సి ఉంటుంది. ప్రజల సమస్యలు తెలుసుకొని పరిష్కార దిశగా అడుగులు వేయాల్సి ఉంటుంది. ప్రతిసారి ఏదైతే కోల్డ్ వార్ అయితే గత 18 నెలలు, అంటే ఎప్పుడైతే కేబినెట్ ఎంపిక జరిగిందో, కేబినెట్ ఎంపిక తర్వాత కొండా సురేఖను ఒక్కొక్క ఎమ్మెల్యే వ్యతిరేకిస్తూ వస్తా ఉన్నారు. సాధారణంగా ఇద్దరు మంత్రులు, ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించి 2 మంత్రులు, ఒకరు కొండా సురేఖ, అదేవిధంగా సీతక్క, రాష్ట్ర కేబినెట్ లో ఉన్న 2 మహిళా మంత్రులు ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించిన వారే. కనీసం వాళ్ళ నియోజకవర్గాలు బదిలీ పక్క నియోజకవర్గానికి వెళ్లే పరిస్థితి కూడా లేదు. ముఖ్యంగా వరంగల్ ఈస్ట్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కొండా సురేఖ తన నియోజకవర్గాన్ని
దాటి మిగతా నియోజకవర్గాలకు వెళ్ళలేని పరిస్థితి. ఇటు వరంగల్ పశ్చిమ నియోజకవర్గానికి ఏదైనా కార్యక్రమం నిమిత్తం వద్దామంటే ఇటు నాయం రాజేంద్ర రెడ్డి ఆహ్వానించే పరిస్థితి లేదు, స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కూడా రానిచ్చే పరిస్థితి లేదు, ఇటు గండ్ర సత్యనారాయణరావు రానిచ్చే పరిస్థితి లేదు. మహాటంగానే వాళ్ళ వ్యతిరేకత అంతా చెప్తా ఉన్న పరిస్థితి. ఇదంతా కూడా ప్రజలు అభివృద్ధిలో వెనుకబడడానికి కారణమవుతుందన్నటువంటి ఒక చర్చ అయితే కొనసాగుతుంది. పార్టీలో అంతర్గతంగా ఎన్ని విభేదాలున్నా ప్రజా సంక్షేమ విషయంలో, ప్రజలకు పనిచేసే విషయంలో, అభివృద్ధి పనుల విషయంలో ఒకతాటిపై ఉండాల్సినటువంటి నాయకులు రాహుల్ గాంధీ జన్మదినం రోజు కొండా మురళి చేసినటువంటి వ్యాఖ్యలు పరోక్షంగా ఇటు స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, అదేవిధంగా రేవుల్ ప్రకాష్ రెడ్డి మీద చేసినటువంటి వ్యాఖ్యలు దుమారాన్ని రేపిన సందర్భము. వాళ్ళిద్దరూ ఏకమైన పరిస్థితుల్లో మిగతా ఎమ్మెల్యేలను కూడా కూడగట్టుకున్న సందర్భంలో, ఆ సందర్భంలోనే పిసిసి క్రమశిక్షణ కమిటీని కలిసినటువంటి కొండా మురళి అనేక విషయాల్లో ఇటు వర్ధనపేట ఎమ్మెల్యే గెలుపులో కావచ్చు, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే గెలుపులో కావచ్చు, భూపాలపల్లి ఎమ్మెల్యే గెలుపులో, పరకాల ఎమ్మెల్యే గెలుపులో, ఇలా అందరి గెలుపులో మా పాత్రే ఉందనే విధంగా చెప్పడం పట్ల కూడా వాళ్ళు అగ్గి మీద గుగ్గిలం అవుతా ఉన్న సందర్భంలో ఇప్పుడు ఏం నిర్ణయం తీసుకుంటారా అనే విషయంలో, అంటే ఇప్పటి వరకు ఏదైతే క్రమశిక్షణకు సంబంధించినటువంటి ఈ అంశం అధిష్టానం కోర్టులో ఉందన్నటువంటి అంశాన్ని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయం రాజేంద్ర రెడ్డి చెప్పిన క్రమంలో ఇవాళ వీళ్ళు కూడా ఫిర్యాదు చేశారు కాబట్టి ఇది సంప్రదింపుల ధోరణితో వెళ్తుందా, లేకపోతే ఎవరి మీదైనా చర్యలు తీసుకుంటారా, ఈ విషయంలో ఎలాంటి చర్చ పార్టీలో జరుగుతుంది, అంతర్గతంగా ఎలాంటి విచారణ జరుగుతుంది అనేది చూడాల్సి ఉంది. రైట్ రవికాంత్, థ్యాంక్ యూ.